అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఓటమిని ఓడించడానికి కావాల్సింది కేవలం ధైర్యం కాదు, ఓర్పు కూడా. అలాగే ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సింది కేవలం ఆహారం కాదు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆయుర్వేద ఆహారం. అందుకే మీ అందరి ఆరోగ్యంగా ఉండడానికి కోసం మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎన్నెన్నో ఔషధయుక్తమైన, ఉపయుక్తకరమైన, రుచికరమైన రెసిపీస్ని అందిస్తున్నారు. మరి ఈ రోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని పరిచయం చేయబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. బాగున్నారా? నేను బాగున్నాను. ఎలా ఉన్నావు? నేను కూడా సూపర్ చాలా బాగున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని మనం తయారు చేయబోతున్నాము? సో ఆ శరీరంలో ఉన్నటువంటి అధికమైనటువంటి వేడిని తగ్గిస్తూ, అలానే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే కిడ్నీ పైన ఉన్నటువంటి అధికమైన ప్రభావం తగ్గించడానికి ఒక మంచి రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? సో అదే దోసకాయ రోటీ. దోసకాయ రోటీ ఏంటి, కొత్తగా ఉంది కదా, మనకు కూడా అదే కావాలి. కొత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. సో మరి దోసకాయ రోటీ అన్నారు కాబట్టి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఒకసారి. దోసకాయ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ తురుము, బియ్యం పిండి, నానబెట్టుకున్న శనగపప్పు, నల్ల నువ్వులు, వాము, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, అసలు ఇలా తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ఏం చేద్దాము? సో ముందుగా మనం ఏం చేద్దామంటే అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా మిశ్రమాన్ని అంతా కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో పచ్చిమిర్చి దానికి తగ్గట్టుగా ఒక 2-3 తీసుకుందాము. 3 సరిపోతాయా? ఎన్ని తీసుకుందాము? తీసుకుందాం మంచిగా అన్ని తీసేసుకుందామా? 5 ఉన్నాయి. ఎందుకంటే దోసకాయ చాలా తీయగా ఉంటుంది కదా, అప్పుడప్పుడు కొంచెం చేదుగా కూడా ఉంటుంది కాబట్టి. సో ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేస్తాం. అలాగే అల్లం ముక్కలు కూడా ఒక 1/2 కప్పు ఉన్నాయి. చక్కగా మొత్తం వేసేసుకుందాము. లైట్గా వామ్ కూడా వేసుకుందామా, కొంచెం జస్ట్ ఒక బుజ్జి ముక్క. డైరెక్ట్గా మళ్ళీ అందులో కూడా వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ వాము, అలాగే కొంచెం కరివేపాకు. సో మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి, చాలా ఘాటుగా ఉంది. అసలు పచ్చిమిర్చి ఎక్కువైపోయింది అంటున్నాను. అలా విని వెంటనే మీరు అలా తెలుస్తుంటే నాకు అలా వచ్చేసింది ఘాట్ స్మెల్. సో ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకుందాం ముందుగా. ఇప్పుడు ఈ మిశ్రమంతో పాటు మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ అని ఒక్కొక్కటి మనం కలిపేసుకున్నాం బౌల్లో. ఓకే, తెచ్చేసాను. ముందుగా ఫస్ట్ మనం దోసకాయ తురుము వేసేసుకున్నాం. దోసకాయ తురుము. సో ఒక ఫుల్ కప్ ఆఫ్ దోసకాయ తురుము తీసుకున్నాము. ఆ దోసకాయ కోర్స్ మీకు అవును దీంట్లో గింజలు ఉన్నాయా? లేనట్టున్నాయి కదా. గింజలు లేవు. మనం ఏం చేస్తామంటే దోసకాయ యూజువల్గా కట్ చేసిన వెంటనే అలాగే చేసేసేయకుండా కట్ చేసి తిని టేస్ట్ చూస్తాం, అసలు చేదు ఉందా లేకపోతే తీయగా ఉందా, ఏంటి పుల్లగా ఉందా అని. సో ఒక్క చేదు లేకపోతే ఇంకా యూజ్ చేసేసుకోవచ్చు, పుల్లగా ఉన్నా తీయగా ఉన్నా కదా. అండ్ ఇప్పుడు దీంట్లో ఇది మొత్తం పడుతుందంటారా? పడుతుంది. సో ఫస్ట్ కొద్దిగా వేసుకొని మనం పైన అయితే వేసి ఒకవేళ అవసరం పడితే కనుక మళ్ళీ యాడ్ చేస్తాను. ఓకే, అలాగే మనకి నీళ్లు తీసేద్దాము. శనగపప్పు ఒక 5-6 అవర్స్ నానబెట్టేసుకున్నాం కాబట్టి ఆ నానబెట్టుకున్నటువంటి శనగపప్పు మొత్తం వేసేసుకుందాము. నేను చక్కగా అలా పప్పులు తగులుతూ క్రంచీగా భలే టేస్టీగా ఉంటుంది. సో అలాగే నల్ల నువ్వులు ఎంత వేయమంటారు? 1 స్పూన్ వేసేసేయండి. ఇది వేస్తే భలే డిఫరెంట్గా ఉంది చూడడానికి, చాలా కొత్తగా. అధికమైనటువంటి కాల్షియం మనకి నల్ల నువ్వులలోనే దొరుకుతుంది అనమాట. అలాగే వాము కూడా వేసాను. 1 స్పూన్ వేసి వాము చక్కగా జీర్ణం అవుతుంది. మొత్తం వేసేయండి, టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో వాము, మరి జీలకర్ర 1/2 స్పూన్ వేయండి. ఇలాగో మనం మిక్సీ జార్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని, అలాగే సైంధవ లవణం కూడా తగినంత వేసేసుకుందాము. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను ఇక్కడ నాకు. అలాగే మనం ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లము, ఇవన్నీ కూడా జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా. సో అవన్నీ వేసుకున్న మిశ్రమం కూడా వేసి కలిపేసేయాలి, అంతే, సింపుల్.
చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు అంటే సొరకాయతో చేసుకుంటాం యూజువల్గా, బట్ కొంచెం దోసకాయతో కూడా చేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. యా, ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. దోసకాయని కొంచెం ఇలా గట్టి మ్యామ్ అదేంటది ఇది పెట్టేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్నాం. ఇది అది వేడవుతుంది లోపల, చిన్నగా పెట్టేస్తే అయిపోతుంది. నేను ఈ లోపల కలుపుతాను. ఇప్పుడు మనం దీంట్లో ఏమాత్రము వాటర్ పొయ్యలేదు, ఎందుకంటే వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మనకి దోసకాయలోనే ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి, చూసారు కదా ఇలా తడితడిగా ఇలా ఆల్రెడీ వచ్చేసిందో. జస్ట్ కొంచెం గట్టిగా అలా ప్రెషర్ పెట్టి కలిపితే సరిపోతుంది. నాకు తెలిసి ఇంకొంచెం బియ్యపిండి పడుతుంది అనుకుంటాను. సో ఎస్, మనం కొంచెం చూసుకొని కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. లేదంటే కనుక ఏమంటారు లూజ్గానో గట్టిగానో ఇలా అయిపోతూ ఉంటుంది. నేను ఇలా కలుపుతూ ఉంటాను. అండ్ మ్యామ్ మీరు ఈ లోపు అంటే అసలు ఈ దోసకాయ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? కొంతమంది దోసకాయ విత్ గింజలతో తింటారు, వితౌట్ గింజలతో తింటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఏంటి ఇవన్నీ చెప్పండి. దోసకాయని మనం ఏదైతే తీసుకుంటామో ఎల్లో కలర్గా ఉంటుంది, అన్నీ కూడా కుకుంబర్ ఫ్యామిలీ కిందకే వస్తాయి అనమాట. అంటే అన్నీ కూడా మనకి చల్లదనాన్ని ఇస్తాం. మనం కీరో దోసకాయ తీసుకున్నా, నార్మల్ ఈ దోసకాయ తీసుకున్నా, నేతి దోసకాయ అని కూడా అంటారు, కొన్ని ప్లేసెస్లో దొరుకుతుంది అనమాట. అది కేరళ సైడ్ కానీ మ్యాంగ్లూర్ సైడ్ కానీ అక్కడ నేతి బీరకాయ నేతి దోసకాయ కూడా అది కొంచెం డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఉంటుంది అనమాట. అంటే దాన్ని సైజ్ కూడా అది డిఫరెంట్ ఏరియాస్లోనే వస్తుంది. కానీ దోసకాయలలో మనకి నక్క దోసకాయలని రకరకాల దోసకాయలని ఉంటాయి కదా, వాటిల్లో మనం ఏ దోసకాయనా తీసుకోవచ్చు. అన్ని కూడా కుకుంబర్ ఫ్యామిలీ కిందకే వస్తాయి అనమాట. అవన్నీ కూడా మనకి ఎక్కువ శీతలాన్ని కలిగింపజేస్తాయి అనమాట. న్యాచురల్ కూలెంట్ లాగా పనిచేస్తుంది, అంటే పిత్తహరంగా పనిచేస్తుంది. శరీరంలో అధికమైనటువంటి పిత్తదోషం ఉండడం వల్ల మనకి ముఖ్యంగా అసిడిటీ రావడం, అలానే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, శరీరం అంతా కూడా డ్రై అయిపోవడం, స్కిన్ అంతా కూడా మనకి చాలా డ్రై అయిపోయి చిన్న చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో వీటన్నింటినీ తొలగించాలి అంటే దాంట్లో మనకి దోసకాయ అనేటువంటిది ఒక మంచి వెజిటేబుల్ అని చెప్పొచ్చు అనమాట. అయితే మనకి దోసకాయ పైన ఉన్నటువంటి చెక్ ఉంది చూసారంటే ఎల్లో కలర్ ఏదైతే ఉందో తొక్కు, దాంట్లో అధికమైనటువంటి ఫోలిక్ యాసిడ్ కాంపోనెంట్ కూడా ఉందని రీసెంట్ రీసెర్చర్స్ కూడా మనకు ప్రూవ్ చేశారు. అంటే మనం వాడే వాటిల్లో వేట్లో అయినా తొక్కలో అయినా కానీ గుజ్జులో అయినా దేంట్లో అయినా సరే అసలు పాడేసేందుకు ఏమీ లేదు, అన్నింటిలో ఔషధ గుణాలు ఉన్నాయి అన్ని విషయాల్లో. అండ్ ఔషధంగా యూజ్ చేయాలంటే మనకి దోసకాయలో ఉన్నటువంటి గింజలు ఉన్నాయి చూసారా, దాన్ని త్రపుసా బీజలు అని కూడా అంటారు అనమాట ఆయుర్వేదంలో. సో ఈ త్రపుసా బీజలు అని అంటారు. అంటే త్రపుసా అనేటువంటిది కుకుంబర్, అంటే మన త్రపుసా త్రపుసా అంటారు. ఈ త్రపుసా సీడ్స్ని అధికమైనటువంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రాల అని పనిచేస్తుంది అనమాట. అంటే యూరినరీ స్మెల్ రావడం కానివ్వండి, బ్యాక్టీరియా కానీ వైరల్ కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏదైతే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాటిని తొలగించడానికి ఈ కషాయం లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే సీడ్స్ అన్నింటినీ మనం చక్కగా డికాక్షన్ లాగా చేసుకొని కూడా తాగేస్తే అది మంచి ఔషధం లాగా కూడా పనిచేస్తుంది. ఓకే, సో మ్యామ్ మీరు అక్కడ మాట్లాడుతూ ఉన్నాను, నాకు ఇక్కడ ఆల్రెడీ నేను ఇలా తయారు చేసేసుకున్నాను. సో చూసారు కదా, అలా తయారు చేసేసుకున్నాను అనమాట. ఏం చేశానంటే ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద జస్ట్ నూనె అలా డ్రాప్స్ వేసేసాను. తీసుకొని మనం ఎక్కువ మరీ పెద్దగా అవసరం లేదు, మన గుప్పెట్లో సరిపడా పిండిని తీసేసుకొని కొంచెం అలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. జస్ట్ నీట్గా, ఎక్కువ అవసరం లేదు, నూనె డ్రాప్ అలా వేసి ఇట్లా ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఇట్లా ట్యాప్ చేసేసుకున్నాను కాబట్టి ఫస్ట్ దీనిపైన కొంచెం ఇలా నూనెని వేసేసుకోవాలి. సో దట్ కింద కూడా మనకి అంటుకోదు, ఫస్ట్ టైం కాబట్టి అలా కొద్దిగా నూనె వేసుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ బటర్ పేపర్ తీసుకొని దానిపైన ఇట్లాగా దానిపైన పెట్టేసేయాలి, మెల్లగా తీయాలి. ఓకే, ఎస్. వావ్, చూసారా ఎంత బాగా వచ్చిందో. అదే నేను చేయడం కూడా ఫస్ట్ టైం, మేడం ఇట్లా చెప్తుంటే నేను చేశాను కానీ నాకు మళ్ళీ భయం వేసింది వస్తుందా అని. బట్ ఎనీవే వచ్చేసింది పర్ఫెక్ట్గా, ఈజీగా చేసేసుకోవచ్చు ఏదైనా కొంచెం జాగ్రత్తగా. ఇదేం చేద్దామంటే మనం కొద్దిగా నూనె వేసుకొని రెండు వైపులా కాల్చుకొని ఇంకొకటి కూడా తయారు చేసేసుకుందాం. సో ఇంకొకటి ఒత్తేసాను, అలాగే ఇది కూడా ఒక సైడ్ ఓకే తిప్పేద్దాం. అది సూపర్. సో చూసారా ఎంత బాగా వచ్చిందో. జస్ట్ మనం ఇంకొక సైడ్ లైట్గా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 2 డ్రాప్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనము
మరీ హై కాదు మరీ లో కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట 2 సైడ్స్. అలాగే నేను ఇంకొకటి కూడా తయారు చేసేస్తాను కాబట్టి అది కూడా కాల్చేసుకుందాం. సో దోసకాయ ఎవరైనా తీసుకోవచ్చా? కొంతమంది దోసకాయ గింజలతో తీసుకుంటే గ్యాస్ వస్తుంది, గింజలు లేకుండా ఇట్లా కూడా ఉంటుంది, అట్లా ఏమన్నా ఉంటుందంట అసలు? అలా ఏం లేదనమాట. ఇందాక చెప్పాను చూసారా, దోసకాయ గింజలను చక్కగా మనం కషాయంలాగా వాడుకుంటే కూడా మనకు అధికమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే అది శాస్త్రంలోనే చెప్పారు, అది పిత్తహారంగా పనిచేస్తున్నాయి. అధికమైనటువంటి వేడి ఏదైతే ఉందో తగ్గించడంలోనే ఇది దోసకాయ అనేటువంటిది బెస్ట్ వెజిటేబుల్ అని మనం చెప్పారనమాట. సో దీంతో మనకి ఇంకా అడిషనల్గా ఏమవుతుందంటే కంటికి కూడా చాలా చేస్తుంది అనమాట. సో కంట్లో ఉన్నటువంటి అధికమైన వేడి ఏదైతే ఉందో అదిని శాంతింపజేయడానికి కూడా ఈ దోసకాయ మనకు ఉపయుక్తంగా ఉంటుంది. సో కంటి చూపు మెరుగుపడుతుంది, విటమిన్ ఏ అట్లానే విటమిన్ సి కూడా అధికంగా లభిస్తుంది అనమాట. సో అందుకనే మనకి ఇది ఎక్కువ వేడిగా ఉన్నటువంటి వాళ్ళకి అండి, రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, రికరెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో అందుకోసం ఎవరైనా కూడా తయారు చేసుకొని తీసుకోవచ్చు. అయితే ఒకటి అయిపోయింది కాబట్టి మనం ఇంకొకటి కూడా వేసేసుకొని కాల్ చేసుకుందాం. సో రెండోది కూడా వేసేసుకున్నాను, అయిపోయింది. 2 వైపులా చక్కగా కాల్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. కాల్చడం. సో 2 అయిపోయినాయి. వావ్, సో చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటిది దోసకాయ రొట్టి రెడీగా ఉంది. సో టేస్ట్ చేసేసాను. ష్యూర్. సో దోసకాయ రోటీ అయితే రెడీ అయిపోయింది. రకరకాల రోటీలు ఇప్పటివరకు మనం తినుంటాము, దాంట్లో నంచుకోవడానికి రకరకాలు తయారు చేసుకొని. వేడిగా ఉందబ్బా, అందుకని కొంచెం టేస్ట్ వస్తుంది. చాలా బాగుందబ్బా, ఎంత బాగుందో. మామూలుగా అయితే దోసకాయ డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు కదా, కాకపోతే ఇలాగా దీంట్లో నువ్వులు, ఆ శనగపప్పు కూడా కొంచెం మంచిగా వేగి అవన్నీ కూడా కొంచెం క్రంచీగా, పైన లేయర్ క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసేసేయండి, ఇలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. సో మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మనందరికీ అందించే దోసకాయ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. దోసకాయ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ తురుము, బియ్యపిండి, నానబెట్టుకున్న శనగపప్పు, నల్ల నువ్వులు, వాము, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె. దోసకాయ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, 1/2 చెంచా జీలకర్ర, 1/2 కప్పు అల్లం ముక్కలు, కొద్దిగా వాము, కొంచెం కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో దోసకాయ తురుము, సరిపడా బియ్యపిండి, 1/2 కప్పు నానబెట్టుకున్న శనగపప్పు, 1 చెంచా నల్ల నువ్వులు, 1 చెంచా వాము, 1/2 చెంచా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా సాయింధవ లవణం, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం కూడా వేసి బాగా ముద్దలా కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. పాన్ వేడయ్యేలోపు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని రోటీల్లా ఒత్తుకొని వేడైన పాన్ మీద వేసి 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. ఇలా కావాల్సినన్ని చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అధిక వేడిని, అలాగే కిడ్నీల మీద ఉండే అధిక ప్రభావాన్ని తగ్గించే దోసకాయ రోటీ రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. మోకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే నువ్వుల నూనెని ఒక 10-15 ml తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ మిరియాల పొడిని కలిపి మిశ్రమాన్ని అంతా కూడా మనకి ఎక్కడైతే మోకాల నొప్పులనే ఆ ప్లేస్లో చక్కగా మర్దన చేసి ఒక 15 నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళు దానిపైన పోసేసుకొని ఉంటే మనకి మోకాల నొప్పుల నుంచి కనీసం కొంచెం వరకైనా ఉపశమనం కలుగుతుంది. ఇలా కనీసం అంటే ఒక నెల రోజులు పాటించినట్లయితే మనకి మోకాళ్ళ గుజ్జు సరిగ్గా ఉండి జాయింట్ మూమెంట్ అనేది బాగా ఉంటుంది. అండ్ ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే జాయింట్ పెయిన్స్ అనేటువంటి ప్రోగ్రెస్ అవ్వకుండా అక్కడికక్కడ అరికడుతుంది అనమాట. సో ఎవరైతే యంగ్ ఏజ్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ కానీ ఈ మోకాల నొప్పులతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో
సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు డాక్టర్ గారు? ఎస్, ఈరోజు మనం సంజీవినిలో జ్వరంతో బాధపడే వారందరికీ కూడా ఆ జ్వరం యొక్క తీవ్రత తగ్గి కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ఒక మంచి ఔషధం తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? సో అదే శుంఠి కాలమేఘాది కషాయం. శుంఠి కాలమేఘాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శుంఠి కాలమేఘాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శుంఠి చూర్ణం, కాలమేఘ చూర్ణం, మిరియాలు. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకుందాం. ఒకటి, రెండు. సో దీంట్లో మనం ముందుగా ఏం చేద్దామంటే శుంఠి పొడి ఉంది కదా, ఒక 1/2 స్పూన్ వేసేద్దాం. ఇంత సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఒక 1/2 స్పూన్. అలానే కాలమేఘాది చూర్ణం, ఇది ఒక్కటి మాత్రం మనం మార్కెట్లో తీసుకోవాలి, లేకపోతే దీన్ని బూనింబ అని కూడా అంటారు. ఒకవేళ బూనింబ అనే ప్లాంట్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే మీరు దాన్ని ఒక బెరడు కానివ్వండి, లీవ్స్ పొడి కానివ్వండి, అప్పుడు రాగానే యూస్ చేసేయచ్చు. లేని పక్షంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట కాలమేఘాది చూర్ణం అని, అది మనం వాడుకోవచ్చు. ఎంత? ఒక 1/2 స్పూన్. ఓకే, ఒక 1/2 స్పూన్. దీంట్లోనే మిరియాలు కూడా వేసేద్దాం. ఎన్ని? ఒక 4-5 వేసేద్దాం. 4-5 సరిపోతుంది. సో దీంట్లో మనం మిరియాలు ఎందుకు వేసాము అంటే దాని యొక్క ఉష్ణత వలన మనకి జ్వరం అనేటువంటిది చాలా రకాలుగా వస్తుంది కదా. సో ఊపిరితిత్తులలో ఎటువంటి శ్లేష్మం నిల్వకుండా ఉండడానికి, అంటే ఏదైతే నెమ్ము చేరుతుందో అది చేరకుండా ఉండడానికి మనకి మిరియాలు అనేటువంటివి వెహికల్ లాగా ట్రాన్స్పోర్ట్కి పనికొస్తుంది అనమాట. సో శ్రోతస్లు అన్నింటినీ కూడా క్లియర్ చేసేసి ఎక్కడ కూడా మనకి ఈ జ్వరానికి సంబంధించినటువంటి స్టాగ్నెంట్ ఉండకుండా అక్కడికక్కడ దాన్ని ఎవాపరేట్ చేసేసి మనకి రోగనిరోధక శక్తిని పెంపొందించే విధంగా మనకి కషాయం ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ బూనింబ ఏదైతే ఉందో అది ముఖ్యంగా మనకి ఫీవర్స్ అంటే యాంటీపైరెటిక్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటుందన్నమాట. సో అది అంటే మనకు వైరల్ ఫీవర్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి ఫీవర్ కానివ్వండి, లేకపోతే ఇతర కొంతమందికి ఇంజూరీ అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ శరీరం ఆటోమేటిక్గా వేడి కావడం, అప్పుడు కూడా జ్వరం ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కొంతమందికి మానసికంగా బాగా వేదన ఉన్నప్పుడు కూడా జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, అంటే బాడీ హీట్ అవుతుంది కానీ బట్ ఏదైతే మైక్రో ఆర్గానిజం యొక్క ఇన్వేషన్ ఏది ఉండదన్నమాట. సో అలాంటి టైంలలో కూడా మనం ఈ కషాయం అన్నం ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో మనం ఇది బాగా మరిగించుకోవాలన్నమాట. ఏది ఫీవర్ ఏదైనా కానీ, ఏ టైప్ ఆఫ్లో వచ్చినా కానీ ఇది తీసుకోవాలి. ఏదైనా కూడా 5 రోజుల్లో ఉన్న ఫీవర్ అంటారు, ఎక్కువగా ఉంటే అది వైరస్ అంటారు. అలాగా అంటే ఫీవర్ వచ్చినప్పుడు మనకి కారణాలు 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. వైరల్ ఫీవర్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఫీవర్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఇంజురీ, యాక్సిడెంట్, దీనివల్ల కూడా ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తే దానివల్ల కూడా జ్వరాలు వస్తూ ఉంటాయి. సో ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు 3 నుంచి 4-5 రోజులలో ఫీవర్ ఖచ్చితంగా కంట్రోల్ అవ్వాలి. మనం యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ఏదైనా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తామో దాంతో అవ్వాలి. కొన్నిసార్లు తగ్గకుండా కొన్నిసార్లు తగ్గి మళ్ళీ పెరిగి తర్వాత ఇమ్యూనిటీ తక్కువైపోయి అండ్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. సో అలా కాకుండా మిగతా ఆర్గన్స్ పైన వీటి యొక్క ఫీవర్ యొక్క ప్రభావం పడకుండా ఉండడానికి ఈ కషాయం మనకు ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఇలా తయారు చేసుకోవచ్చు. అంటే ఎన్ని రోజులు తీసుకోవచ్చు, ఎంత మోతాదులో తీసుకోవచ్చు? ఇది మనం కనీసం అంటే ఒక 10 to 15 days వరకు ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఒక 10 to 15 ml వరకు తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే, చిన్నపిల్లలు అయితే మాత్రం 5 ml వరకు ఇవ్వచ్చు మనం. సో అట్లా ఒక 10 to 15 days ఖచ్చితంగా వాడితే అప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఫీవర్ తగ్గుముఖం అవ్వడము, కొంచెం ఆకలి మంచిగా ఉండడము, జీర్ణాశయ ప్రక్రియ మళ్ళీ నార్మల్కి రావడం, మిగతా అవయవాలకు సంబంధించిన అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయి ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ సోర్స్ అయితే ఉందో అది తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా నార్మలైజ్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు మనం స్టాప్ చేసేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసేనా? ఆఫ్ చేసేసి అండ్ దీనివల్ల మనకి హైపర్ అసిడిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే వాంతులు రావడం, వికారంగా ఉండడం, టేస్ట్ లేకపోవడం, ఆహారం తీసుకోలేకపోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో అంటే జ్వరంలో వచ్చినటువంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోయి అండ్ మనం ఆరోగ్యంగా ఉండడానికి అండ్ ఇమ్యూన్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. ఓహో, ఓకే, మెయిన్ ఇవన్నీనే కదా ఇంపార్టెంట్. ఇవన్నీ తగ్గితే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం చక్కగా దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం.
సో ఈ కషాయం మనం ఒక 10 to 15 ml అలా 10 to 15 days జ్వరం తీవ్రత అధికంగా ఉంటే 2 times వేసుకోవచ్చు. లేదంటే ఒక వన్స్ ఇన్ ఏ డే వేసుకున్నా కానీ సరిపోతుంది అనమాట. ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది, ఆకలిని చాలా ఉత్పత్తి చేస్తుంది, అలానే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అనమాట. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి శుంఠి కాలమేఘాది కషాయం రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, శుంఠి కాలమేఘాది కషాయం అందరికీ కూడా చాలా చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది, హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది రాకుండా కూడా ప్రివెంటివ్ కేర్ లాగా కూడా వాడచ్చు. ఎన్ని రోజులు వాడాపేయాలి? ప్రివెంటివ్ కేర్గా వాడాలి అంటే మనం ఒక 10 ml డైలీ తీసుకోవచ్చు, అలా ఒక 40 days వాడితే సరిపోతుంది అనమాట. సరిపోతుంది. సో విన్నారు కదా, ప్రివెంటివ్ కేర్ మనకి ముందు జాగ్రత్త చర్య విధంగా కూడా ఒక 40 రోజులు వాడచ్చు అనమాట. అది ముఖ్యంగా ఫీమేల్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా అన్నోన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వైట్ డిశ్చార్జ్ రావడము, దాంతో వీక్ అయిపోవడము, లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది ఖచ్చితంగా, వాళ్ళు చెప్పలేరు అనమాట. సో అలాంటి కండిషన్స్లో కూడా మనం ఈ కషాయం ఒక 10 to 15 ml రోజు ఒకసారి ఒక 30 to 40 days ఇచ్చినట్లయితే మిగతా సిస్టమ్ అంతా కూడా మళ్ళీ రిజ్యూనేట్ అయిపోతుంది. ఓకే, సో ఒకవేళ అవసరమైన వాళ్ళు, ఇప్పుడు మేడం చెప్పిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇలా కషాయం సంజీవిని లాంటి ఔషధం తయారు చేసుకొని తీసుకున్నట్లయితే చాలా మంచిది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. శుంఠి కాలమేఘాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శుంఠి చూర్ణం, కాలమేఘ చూర్ణం, మిరియాలు. శుంఠి కాలమేఘాది కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక ముందుగా 1/2 చెంచా శుంఠి చూర్ణం, 1/2 చెంచా కాలమేఘ చూర్ణం, అలాగే 4 మిరియాలు వేసి కాసేపు మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే దీర్ఘకాలిక జ్వరాలను తగ్గించడం, అలాగే జ్వరం యొక్క తీవ్రతను కూడా తగ్గించే శుంఠి కాలమేఘాది కషాయం రెడీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.